చూడండి ఫ్రెండ్స్, ఇట్లుంటుంది. ఈ విధంగా వండుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ విధంగా కూర వండుకుందాం రండి, చూద్దాం. చూడండి, మేము 600 గ్రామ్ మటన్ తెచ్చుకున్నాము. 150 గ్రామ్ కీమా కొట్టిపించినాం. ఇంకా మిగతాయి కర్రీస్ వండుదామని తెచ్చినాము. ఏ విధంగా వండుకుందామో చూద్దాము. స్పెషల్గా ఇవ్వాలి, సండే స్పెషల్ కదా, వండుకుందాం. మొత్తం కడుక్కోవాలి మంచిగా. మటన్ని ఇట్లా వాటర్లో ఉడకబెట్టుకోవాలి. జరంతా ఉప్పు వేసి ఉడకబెట్టాలి. ఇటు సైడ్ మటన్ ఉడికిపోయింది కుక్కర్లో. ఇటు సైడ్ మనము ఆనియన్ ఫ్రై చేసుకుందాము. ఆయిల్ వేసుకుందాం ప్యాన్లో. 1 2 4 వేసుకోవాలి. ఆనియన్ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. దీన్ని ఏం చేద్దామో చూపెడతారండి. వీడియోని స్కిప్ చేయకండి, చూస్తూనే ఉండండి. ఈ విధంగా చిన్న రోకల్లో వేసుకోవాలి. మొత్తం ఏం చేద్దామో చూద్దాం. చిన్న రోకల్లో వేసి ఇట్లా దంచుకోవాలి. మొత్తం ఈ విధంగా దంచుకున్నాక మటన్ని మొత్తం నీళ్ళు తీసేయాలి. ఇలా నీళ్ళు తీసేసి ఆనియన్ ఉంది కదా, ఇలా కలిపేసుకోవాలి. మొత్తం కలిపేసుకోవాలి. ఉల్లిగడ్డ పేస్ట్ 2 వేసుకున్నాము. 1/2 టీ స్పూన్ వేసుకుందాము. స్పూన్ వేసుకుందాము. 1/2 టీ స్పూన్ వేసుకుందాము. కారం 4 స్పూన్లు వేసుకుందాము. పెరుగు ఒక 200 గ్రామ్ వేసుకుందాం. కలుపుకుందాము. 5 స్పూన్లు వేసుకుందాం. 5 స్పూన్ల నూనె వేసుకుందాము. ఈ విధంగా కలిపి 5 మినిట్స్ పెట్టుకుందాము. కొత్తిమీర పుదీనా వేసుకుందాము. గుప్పెడు పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా మా ఇంట్లో వండింది. కొత్తిమీర కూడా మా టెర్రస్ మీద వండింది. ఇది కూడా కొద్దిగా వేసుకోవాలి. కలుపుకోవాలి. మళ్ళీ పెట్టుకోవాలి. 2 నిమిషాలు ఇట్లా ఉడకబెట్టి కుక్కర్ మూత పెట్టేయాలి. ఈ విధంగా ఉడకాలి. మంచిగా ఉడికితే 2-3 నిమిషాలు ఉడకబెట్టి ఉన్న నీళ్ళు వెళ్ళిన వాటర్ ఉంటుంది కదా, ఇవన్నీ వేసుకోవాలి. ఇట్లా లెమక్ వేసుకోవాలి. నిమిషాలు కుక్కర్ మూత పెట్టి ఉడికియాలి. ఇట్లా ఈ విధంగా ఉడకబెట్టాలి. ఫైనల్గా లుక్ ఇలా ఉంటుందండి. మీరు చేసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్. ప్లస్